యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ గైస్. ఎందుకంటే నేను కొద్దిగా లేట్ అయితే చేశానన్నమాట. రీజన్ ఏంటంటే నేనిప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్న ఈ 'హంటర్స్ గిల్డ్' ఆర్కే ఇక సీజన్ 2లో ఫైనల్ అనుకున్నా నేను. ఇంతటితోని సీజన్ 2 అనేది కంప్లీట్ అవుద్ది. సో, ఫైనల్‌ది కొద్దిగా టైం తీసుకొని మొత్తం అంతా ఒకేసారి కంప్లీట్ చేసేద్దాం. ఇక సీజన్ 2ని అయిపోగొట్టేద్దాం అనుకున్నా. బట్ ఎప్పుడైతే నేను 'సోలో లెవెలింగ్' సీజన్ 2 ఓపెనింగ్ చూసానో అప్పుడు నాకు అర్థమైపోయింది సీజన్ 2లో 'డీమన్ క్యాసిల్' ఆర్క్ కూడా ఉందని. హోలీ షిట్! ఇప్పుడు అది కూడా చెయ్యాలా అని. ఎందుకంటే నేనిప్పుడు 'హంటర్స్ గిల్డ్' ఆర్క్‌తోని అయిపోద్దనుకున్నా. ఇక అంతటితోని సీజన్ 2 అయిపోద్దిలే. మళ్ళీ సీజన్ 3 వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు చేద్దాం అనుకున్నా. బట్ తీరా చూస్తే ఇప్పుడు 'డీమన్ క్యాసిల్' ఆర్క్ కూడా ఉంది. అండ్ పైగా రిసోర్సెస్ ప్రకారం అందరూ కూడా ఈవెన్ 'జేజు ఐలాండ్' ఆర్క్ కూడా దీంట్లోనే ఉంది అంటున్నారు. బట్ నాకు తెలిసి ఏందంటే సో 'జేజు ఐలాండ్' ఆర్క్‌ని దీంట్లో ఇంట్రొడ్యూస్ చేస్తారనమాట. అంటే సీజన్ 1 నుంచి నెమ్మదిగా ఇంట్రొడ్యూస్ చేసుకుంటూ వస్తున్నారు. బట్ నేనేమనుకుంటున్నా అంటే సీజన్ 2లో క్లిఫ్ హ్యాంగర్‌తోని వదిలేస్తారు అనుకుంటున్నా. సో, చూద్దాం మరి. బట్ నాకున్న ఐడియా ప్రకారం నేను ఎక్కడి వరకైతే ఇది చూసానో లైక్ ఆ ఓపెనింగ్ కానివ్వచ్చు, ఆ ట్రైలర్సు సో, అన్నీ దాని ప్రకారం నాకొక అంచనా అయితే ఇప్పుడొచ్చింది. లోపల సీజన్ 2 అయిపోద్దని ఎన్ని చాప్టర్స్‌కి. సో, నేను సీజన్ 2లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయో సో, అన్ని చాప్టర్స్ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, ఇక ఫైనల్‌లోకైతే ఎళ్ళిపోదాం. ఐ మీన్ ఇది 'హంటర్స్ గిల్డ్' ఆర్క్ ఫైనల్ అనమాట. సో, దీని తర్వాత 'డీమన్ క్యాసిల్' ఆర్క్ ఉంటది. అప్పుడు చూద్దాం. ఇక ఎళ్ళిపోదాం. స్టార్ట్ చేసేద్దాం. ఇక చాప్టర్ 73 స్టార్టింగ్‌లో సర్వేలెన్స్ టీమ్ నుంచయితే హంటర్స్ అయితే వస్తారు. ఎందుకు సర్వేలెన్స్ టీమ్ కూడా ఇక్కడుంది అని ఆ మైనర్స్ వాళ్ళంతా కూడా షాక్ అయితారు. ఇక్కడ ఏదో జరుగుతుందని. అప్పుడు వుజిన్ వచ్చేసి ఆ గేట్ ముందర నిల్చొని ఏంటి ఇక్కడ ఏదో తేడా జరుగుతుంది. అసలు సంగ్ జిన్‌వుక్ ఖచ్చితంగా ఎస్ ర్యాంకే. తను ఏం చేయబోతున్నాడో ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా ఉంటే బావుంటది. సరే ఏం చేద్దాం అని ఇప్పుడు అప్పుడే మైనస్ టీమ్ లీడర్ అయితే అడుగుతాడు. సర్వేలెన్స్ టీమ్ ఏజెంట్స్‌ని ఇక్కడెందుకొచ్చారు? అంటే మేము సంగ్ జిన్‌వు మైనింగ్ టీమ్‌లో జాయిన్ అయ్యాడని విన్నాం. సో, అందుకే వచ్చాం. అతనెక్కడున్నాడో మీకు తెలుసా? అంటే ఏంటి మీరు కూడానా? అసలు ఆ పిల్లోడు ఏమన్నా తప్పు చేశాడా? అంటే వాడుండి ఐ మీన్ అదే జిన్‌వు అప్పుడు గేజ్ చేసింటాడు కదా! వాడుండి నాకు తెలుసు నేను చెప్పాను గదా! వాడు గాని హంటర్ కాకుంటే వాడు ఖచ్చితంగా ఎవరినో ఒకడిని చంపేసే ఉంటాడు. వాడు నాకెళ్ళి అప్పుడు చూసినప్పుడు నా ఒళ్ళు మొత్తం జలదరించింది. ఖచ్చితంగా నాకు తెలుసు వాడు మామూలోడు కాదు అని. సో, ఇక జి ఊజించుళ్ళొచ్చేసి సరే మిస్టర్ సంగ్ ఎక్కడ అంటే, సంగ్ ఇప్పుడు గేట్ లోపడున్నాడు. మా స్ట్రైకింగ్ స్క్వాడ్ పోర్టర్ అయితే ఈరోజు రాలేదు. కాబట్టి మాలో ఎవరు గూడా వెళ్ళడానికి సిద్ధంగా లేనప్పుడు జిన్‌వు స్ట్రైక్ స్క్వాడ్‌తోని నేను పోతా అని వాలంటీర్ జేస్తున్నాడు. అప్పుడు ఊహించలేము ఫస్ట్ తనేమో మైనరు. ఇప్పుడు పోర్టరా? తను నిజంగా వేరే విధంగా ఉన్నాడే. అయినా ఇంతకి ఇదంతా ఎందుకు అని మైనింగ్ టీమ్ లీడర్ అడిగితే ఇప్పుడే మిస్ చా కూడా గేట్ లోపటికెళ్లారు సన్‌వు కోసం. ఏంటి మిస్ చా కూడా వెళ్ళిందా? ఇక వాడేమో మళ్ళీ ఏంటి తను ఎవడినైనా చంపేసాడా? లేకపోతే ఏదైనా తప్పు చేశాడా? నాకు తెలుసు వాడు ఖచ్చితంగా క్రైమే చేసుంటాడని వాడైతే మొత్తుకుంటాడు. అప్పుడు వుజించులుండి "నువ్వు రేపు తెలుసుకుంటావు. అది ఖచ్చితంగా న్యూస్‌లో ఉంటది." ఇక వాడేమో మళ్ళీ అందరితోని చెప్పుకుంటూ ఉంటాడనమాట. నేను చెప్పలా వాడి గురించి ఏదో తప్పు జరుగుతుంది అని. వాడు నాకు మామూలోడు నేను చెప్పా కదా! వాడు ఖచ్చితంగా ఏదో ఒకటి క్రైమ్ చేసుంటాడంటే అందరూ ఉండి తను మాకలా అనిపించలేదే. సంగ్ ఒక మంచి వర్కర్. ఇక ఎంటనే ఆ గేట్ దగ్గరికి ఊజించిలు వచ్చిన వెంటనే తనకి ఆ మానా వేవ్స్ అనేది తగులుతాయి. నాకొక పెద్ద ఎనర్జీ తగులుతుంది. అసలు ఇంపాసిబుల్. కేవలం ఒక్క సెకండ్‌లో నా బాడీ మొత్తం ముక్కలు ముక్కలు అయిపోద్దనుకున్నా. సరే ఇంతకీ ఏమన్నారు అంటే, వెంటనే మానోమీటర్ తీసుకురండి అని దాని నుంచి చెక్ చేస్తే, ఏంటి ఇది హైయెస్ట్ ఏ ర్యాంక్ గేటు. అసలు అసోసియేషన్ ఖచ్చితంగా మిస్‌కాలిక్యులేట్ చేసుంటది గేట్ మానా లెవెల్‌ని. ఒకవేళ అసోసియేషన్ చేసిన తప్పు వల్ల స్ట్రైకింగ్ స్క్వాడ్ గాని ఆహ్, ఒక లోయెస్ట్ ఏ ర్యాంక్ అని వెళ్లారో, ఖచ్చితంగా వాళ్ళకు ఇబ్బందులనేది ఫేస్ చేస్తారు. అయినా సరే ఇప్పుడు 2 ఎస్ ర్యాంక్స్ లోపలున్నారు. కాబట్టి ఆహ్, అన్నీ ఓకేగానే ఉంటాయి. కానీ మనం కూడా అందరం వెళ్దామని వాళ్ళంతా గూడా వెళ్తూ ఉంటారనమాట. ఇక చాహే ఉండి ఆ డెడ్ ఆర్క్స్‌ని అన్ని దాన్లను చూస్తూ ఏంటి కిహోన్ టీము ఇన్ని హయార్క్స్‌ని చంపేసారా? అసలు ఇన్ని వాటిని వాళ్ళు ఎలా డిఫీట్ చేయగలిగారు? ఇక తనకు కూడా ఒక ఎనర్జీ వేవ్ అనేదొస్తది. ఓహ్! నో! ఈ మానా వేవ్స్ బాస్ నుంచొస్తున్నాయి. ఒకవేళ ఇది కానీ బాస్ నుంచొచ్చిందయితే ఖచ్చితంగా సన్ కింగ్‌ఓ టీమ్ నుంచి ఒక్కరు గూడా బతికే ఛాన్స్ లేదు.
నేను తొందరగా వెళ్ళాలని తనైతే రెడీ అవుద్ది. ఇక ఇంకో వైపేమో జిన్‌వు తన షాడో సోల్జర్స్‌నైతే సమన్ జేసింటాడు. ఇక బాసేమో అసలు నీ చిన్న ఆర్మీతోని నా ఇంత పెద్ద ఆర్మీని ఎలా ఫైట్ చేయాలనుకుంటున్నావు? అంటే జిన్‌వు నువ్వు ఖచ్చితంగా బాధపడతావు. నా షాడో సోల్జర్స్ పైన, నా పైన తక్కువ చూపు చూస్తే అని ఇక వెంటనే ఫైట్ అయితే స్టార్ట్ చేస్తారు. దగ్గర దగ్గర కొన్ని వేల హై ఆర్క్స్ అయితే ఉంటాయి. జిన్‌వు దగ్గర కేవలం కపుల్ ఆఫ్ షాడో సోల్జర్సే ఉంటాయన్నమాట. ఇక జిన్‌వు ఏమో నేను లెవెల్ 70కెళ్ళాక డివైన్ క్యాసిల్‌లో నాకొక స్పెసిఫిక్ స్కిల్ అయితే వచ్చింది. సో, ఇప్పుడు నా షాడో సోల్జర్స్ కూడా పవర్‌ఫుల్ అంతకంటే అని ఇక అందరు వీళ్ళేమో స్ట్రైకింగ్ స్క్వాడ్ వాళ్ళందరూ కూడా షాక్ అయితుంటారు. అసలు ఏం జరుగుతుంది? ఇది అసలు సెన్సే చేయదు. ఎందుకంటే నేను కూడా కేవలం 2 దాన్లని మాత్రమే సమన్ చేయగలను. ఎన్ని దాన్లని అసలు సమన్ చేయగల డార్క్ మ్యాజిక్ ఉన్న మనిషి అసలు ఉంటాడా? అని వాళ్ళంతా షాక్ అయితుంటారు. ఇక వీడేమో అంతా ఏం చేస్తున్నారు? అటాక్ చేయండి అని ఇక ఫైట్ అయితే స్టార్ట్ అయితది. జిన్‌వు షాడో సోల్జర్స్‌కి, ఆ హైయార్క్స్‌కి. జిన్‌వు షాడో సోల్జర్సే అప్పర్ హ్యాండ్‌లో అయితే ఉంటారనమాట. మనకి ఐగ్రీసు, ఐరను అందరిని గూడా ముక్కలు ముక్కలుగా నరికేస్తుంటారు. ఇక జిన్‌వు గూడా ఫైట్ చేస్తూనే ఉంటాడనమాట. ఇక అందరూ గూడా షాక్ అయితుంటారు. అవును. తను సేమ్ మన వైస్ గిల్డ్ మాస్టర్ లాగే. అసలు అంత పవర్‌ఫుల్ హంటర్ మనకి పోర్టర్‌లాగా ఎందుకొచ్చాడు? అని షాక్ అయితుంటారనమాట. ఇక జిన్‌వు ఏమో కేవలం ఐగ్రీసు, ఐరను, ట్యాంక్ తప్ప నా మిగతా షాడో సోల్జర్స్ అందరూ గూడా దగ్గర దగ్గర కేవలం బి ర్యాంక్ హంటర్ అంత రేంజ్ మాత్రమే. వాళ్ళు అట్‌లీస్ట్ 3, 4 సార్లన్నా చనిపోతున్నారు ఒక హైయార్క్‌ని చంపే ముందు. నాకు ఖచ్చితంగా మానా అనేది తొందరగా పోతూ ఉంటది. ఆ హియార్క్స్ ఆర్మీ నా సోల్జర్స్ కంటే దాదాపు 3, 4 రెట్లు ఎక్కువే ఉన్నారు. నేను ఎంత వీలైనంత త్వరగా అంత త్వరగా వాళ్ళని చంపేయాలి అని సంగ్‌జిన్ అంటే వెంటనే ఆ బాస్ ఉండి ఒక స్పెల్ అయితే యూజ్ చేస్తాడనమాట. దెబ్బకి షాడో సోల్జర్స్ అన్నీ గూడా చనిపోతాయి. ఎందుకంటే వాడొక పవర్‌ఫుల్ మ్యాజిక్ వెల్డర్. వాడేమో ఇలా అంటాడు. "నీకెంత ధైర్యం ఉంటే నా ముందు హైగా నీ చిన్న చిన్న పప్పెట్లనేసుకొని అందరూ ఉన్న నా సోల్జర్స్‌ని చంపుతావు" అని అంటాడు. ఇక జనువు ఏమో ఏంటి హై అండ్ మెయిటీయా? నీ గురించి నువ్వు మాట్లాడు. నా షాడో సోల్జర్స్ నా దగ్గర మానా ఉన్నంత వరకు ఎన్ని సార్లయినా సరే రీజనరేట్ అయితానే ఉంటారు. అంటే వాడేమో "హా! నువ్వు వాళ్ళు ఎన్ని సార్లు రీజనరేట్ అయినా సరే అది మ్యాటర్ కాదు. ఎందుకంటే నువ్వు తొందరగానో లేకపోతే ఎప్పుడైనా సరే నీ మానా మొత్తం కూడా అయిపోద్ది. కాబట్టి ఇది నా సోల్జర్స్ స్పీడ్ ముందు నీ మానం మొత్తం గూడా తొందరలోనే పోతుంది. అంటే జనువు ఏమో నువ్వు అంత లోపల సచ్చిపోతావు అది జరిగే లోపల అని వాడితోనైతే ఫైట్‌కి దిగుతాడు. వెంటనే వాడైతే వాని దగ్గర ఉన్న షీల్డ్ ప్రొడక్షన్ అయితే యూజ్ చేస్తుంటాడు. వాడిలా అంటాడు. అసలు ఇది యూజే గాదు. ఎందుకంటే నువ్వు నీ టైం వేస్ట్ చేస్తున్నావు. నీ సోల్జర్స్ అందరూ గూడా నంబర్స్‌లో డిక్రీజ్ అయితనే ఉంటారు. అంటే జనువు ఇక అది ఖచ్చితంగా షూరా? నాకెళ్ళి గూడా కొంతమంది స్ట్రాంగ్ సోల్జర్స్ ఉన్నారు తెలుసా? నాకు వరీ అవ్వాల్సిన ఇప్పుడు పని లేదనుకుంటా. ఇక వాడేమో సరే అయితే నిన్ను సోల్జర్స్‌ని ఒక్క సింగిల్ బోలో డెస్ట్రాయ్ చేస్తా అని మళ్ళీ ఇంకో స్పెల్ యూజ్ చేస్తే మొత్తం గూడా ఫైర్స్ అయితే అంటుకుంటాయన్నమాట. జిన్‌వు షాడో సోల్జర్స్ అందరూ గూడా మామూలుగా చనిపోతారు. ఇక జిన్‌వు ఏమో ఈ బాసు నేను ఇంతకుముందు ఫైట్ చేసిన వల్కన్ మెటిస్ కంటే చాలా అంటే చాలా పవర్‌ఫుల్. మెటిస్ దగ్గర దగ్గర కొన్ని వేల మంది అన్‌డెడ్ సోల్జర్స్‌ని సమన్ చేయగలడు. కానీ తన డిఫెన్స్ వీక్. సో, కాకపోతే ఇప్పుడు కార్గలన్స్ డిఫెన్స్ ఖచ్చితంగా ఎక్సెప్షనల్. పైగా తన సార్సరీ పవర్స్ కూడా చానా అంటే చానా స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఇప్పుడు చూసుకుంటే నా ఎనకాల దగ్గర దగ్గర 100 హై ఆర్క్‌లున్నాయి. నేనేమో ఔట్ నంబర్ అయితున్నా. నేను ఖచ్చితంగా ఈ హై ఆర్క్స్‌తోని హ్యాండ్ టు హ్యాండ్ కాంబాక్టే చేయాలి. కానీ ఇది జాబ్ చేంజ్ క్వెస్ట్ కాదు. ఇప్పుడు సర్కమ్‌స్టాన్సెస్ ఖచ్చితంగా తేడా ఉన్నాయి. అని ఇన్వెంటరీ అని మనోడి దగ్గర ఉన్న పోషన్స్ అయితే వాడతాడు. ఆ పోషన్స్ వల్ల నేను ఎంత కావాలంటే అన్ని సార్లు నా మానాన్ని మళ్ళీ నేను జనరేట్ చేసుకోగలను. నేను ఎక్కువ తాగాలని లేదు. కాబట్టి నేను ఈ మాత్రమే తాగుతా. ఇది ఖచ్చితంగా బాగుంటది. నేను నా నెక్రోమాన్సర్ పవర్స్ ఏంటో చూపిస్తా. అరైజ్ అని జినువు అయితే వాడి చనిపోయిన డ హైయార్క్స్‌నైతే సమన్ చేస్తాడు. వాడేమో ఏంటి నా వారియర్స్ అందరూ కూడా 100 కింద అయితున్నారు. ఇక జినువు ఏమో ఇప్పటిదాకా నీ వారియర్స్ ఇంకా చాలామంది బతికే ఉన్నారు. కానీ తొందరలోనే వాళ్ళంతా కూడా నా షాడోస్ కింద మారిపోతారు. అండ్ అల్టిమేట్‌లీ నువ్వు కూడా. ఇంపాసిబుల్ ఇలా జరగకూడదు. ఒకవేళ తను ఒక అని ఎంటనే గ్లిచ్‌లాగా అయ్యి ఇక చాప్టర్ అయితే అయిపోతది. ఇక చాప్టర్ 74 స్టార్టింగ్‌లో ఇంపాసిబుల్ ఒకవేళ తను ఒక మోనార్కా?
అని గ్లిచ్ ఎఫెక్ట్ అయితే వస్తది. జిన్‌వు, షాడో సోల్జర్స్ అయితే ఆ హై ఆర్క్స్‌తోనైతే ఫైట్ చేస్తుంటారు. ఇక వాడేమో అసలు మరి అలాంటప్పుడు తను ఎందుకిక్కడికొచ్చాడు? మేము ఈ డంజన్‌లో మేలుకున్నప్పటి నుంచి మాకు ఒకటే ఒక కమాండ్ వస్తుంది. అదే హ్యూమన్స్‌ని చంపడం. కానీ మాకొక రీజన్ లేదు. ఏమీ లేదు. మేము జస్ట్ మాకొచ్చిన ఆర్డర్స్‌ని ఫాలో అవుతున్నాం. కాబట్టి అందరిని గూడా చంపేయండి. వెళ్లి వాడిని చంపి వాని శవాన్ని నా ముందుకు తీసుకురండి అని వాడైతే అంటాడు. ఇక జెన్‌వు ఏమో ఫైనల్‌గా ఇప్పుడు జనరల్స్ గూడా బ్యాటిల్‌లోకి జాయిన్ అయితున్నారా అని జెన్‌వు స్ట్రాంగెస్ట్ సోల్జర్స్ పైగా ఆ జనరల్స్ అయితే ఫైట్ చేస్తారు. ఇక జెన్‌వు షాడో సోల్జర్స్ అయితే అందరిని గూడా చంపేస్తారనమాట. ఇక జిన్‌వు ఏమో చూస్తుంటే నా జనరల్స్‌కి అప్పర్ హ్యాండ్ ఉన్నట్టే ఉంది అని అంటాడు. కానీ ఇప్పుడు నా మానా ఎన్ని పోషన్స్ తాగినా సరే ఫాస్ట్‌గా మళ్ళీ రాదు. కాబట్టి నేను ఒకవేళ ఇప్పుడు గాని నా మానా మొత్తం అయిపోగొట్టుకున్నానంటే నా షాడో సోల్జర్స్ అందరూ కూడా డిసపియర్ అయిపోతారు. ఇక వాడేమో ఇంకా షాక్‌లోనే ఉంటాడు. అసలు ఏంటిది? ఎందుకు? ఇక వీళ్ళేమో మళ్ళీ స్ట్రైకింగ్ స్క్వాడ్ వాళ్ళు. మనం ఇక్కడే ఊకే చూస్తూ ఉండడం కంటే పదండి మనం వెళ్లి హెల్ప్ చేద్దాం. అంటే వాడుండి వీళ్ళపైన మళ్ళీ మ్యాజిక్ స్పెల్స్ అయితే యూజ్ చేస్తాడనమాట. ఇక వాడేమో నా పెర్ఫార్మన్స్ నీకింకా సరిపోలేదనుకుంటా. నీ యారోగెన్స్‌ని నేను ఇప్పుడే నాశనం చేస్తా అని జిన్‌వు పైన కూడా స్పెల్ యూజ్ చేస్తాడు. కానీ జిన్‌వుకున్న స్టేటస్ వల్ల అది ఏటివి కూడా పనిచేయవనమాట. వాడేమో ఏంటి నా కరెక్సెస్ ఏంటివి కూడా పని చేయట్లేదు. ఇక జిన్‌వు ఏమో నేను చెప్పింది నీకు ఇంకా గుర్తుకు లేదా? నేనొక టెరబుల్ మ్యాచప్. కాబట్టి ఇప్పుడు నీ షీల్డ్‌ని ఇప్పుడు డెస్ట్రాయ్ చేస్తా అని జిన్‌వు దగ్గరున్న ఆర్బ్ మనోడి మేజ్‌కిచ్చి దాన్నైతే డెస్ట్రాయ్ చేపిస్తాడనమాట. డెస్ట్రాయ్ చేపిచ్చిన వెంటనే వాడేమో నీకెంత ధైర్యం అంటాడు. ఇక అప్పుడే అక్కడికి చాహే అయితే వస్తుందనమాట. చాహే చూసి ఏంటిది? ఏం జరుగుతుంది? నేనసలు ఏం చూస్తున్నా? అవన్నీ కూడా సమ్మనడ్ బీస్టా? మేజ్ టైప్ హంటర్సు దగ్గర దగ్గర కేవలం 1, 2 బీస్ట్‌లనే సమాన్ చేయగలరు. కానీ ఇంతమందిని ఎలా? ఇక వాళ్ళేమో మిషా వైస్ గిల్డ్ మాస్టర్ ఇక చాహే ఉండి మీరంతా ఓకే కదా! అసలు ఏం జరిగింది? అంటే వాళ్ళు కూడా మాకసలు ఏం ఐడియా లేదు ఏం జరిగిందో అని అంటారనమాట. ఇక వీడేమో నీ ట్రిక్స్ ఏమి నా పైన ఇక పని చేయవు. ఇక వాడేమో వాడికున్న ఫుల్ మ్యాజిక్ పవర్స్ అన్నీ కూడా యూజ్ చేసి ఇక ఫైనల్లీ పెద్దగా అయ్యి వస్తాడనమాట దిగి. ఇక ఎంటనే చాహే ఉండి మీరందరూ ఇక్కడికెళ్ళి నుంచి ఎళ్ళిపోండి అంటుంది. ఇక వీడేమో మీ ఇన్సెట్స్ అన్నిటిని కూడా నేను చంపుతా అని అందరిని కూడా తొక్కుంటూ వస్తాడు. నాకింతకుముందు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ ఉంది జెయిన్స్‌తో ఫైట్ చేసి. మళ్ళీ ఇప్పుడు గూడానా? ఇక వాడేమో చూసి నేను నీతో ఇంతసేపు ఆడుకున్నా అని ఖచ్చితంగా కాకిగా ఫీల్ అవ్వకు. ఇప్పుడు నేనేంటో చూపిస్తా. నేను ఆల్‌మైటీ కార్గలన్. నేను నీకు ఈజీ అపోనెంట్ లాగా కనిపిస్తున్నానా? అంటే జిన్‌వు ఉండి వాడి అటాక్‌ని డాచ్ చేసి అవును అని వాడిని ఒక్క గుద్దయితే గుద్దుతాడు. కానీ ఇది వాడిది జిన్‌వు దగ్గరున్న డ్రాగర్ అయితే వాడికి పెద్దగా డ్యామేజ్ అయితే చేయదు. ఇక జిన్‌వు ఏమో ఇలా అంటాడు వానికి నువ్వు ఎంత సైజ్‌లో పెరిగినా సరే అది నేను ఈజియర్ టార్గెట్ కిందే మారుస్తుంది. ఆహ్, ఒక మేజ్‌కి తన గార్డ్స్ గాని లేకుంటే అసాసిన్ అటాక్స్‌ని ఎప్పుడు గూడా కంక్లూడ్ చేయలేదు అని జిన్‌వు అయితే వాడిని ముక్కలు ముక్కలుగా నరుకుతూ ఉంటాడనమాట. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతది. ఇక చాప్టర్ 75 స్టార్టింగ్‌లో ఊజించిల్ వాళ్ళు గూడా వచ్చింటారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఓరి దేవుడా! అంటే చాహే ఉండి అవన్నీ గూడా సమ్మన్డ్ బీస్ట్‌లు ఆ హంటర్ ద్వారా. నిశ్చా అంటే మీరు సంగ్ జిన్‌వు గురించి మాట్లాడుతున్నారా? ఇక జిన్‌వు ఏమో వాడికైతే వాని పైన అటాక్ చేస్తానే ఉంటాడు. కానీ ఎక్కువ డ్యామేజ్ అయితే ఈ డ్రాగర్ వల్ల కావట్లేదు. అని బేర్ హ్యాండ్స్‌తోనైతే వాడిని గుద్దుతాడనమాట. దెబ్బకి వాడు కింద పడిపోతాడు. ఇక అందరూ గూడా షాక్ అయితారనమాట. అప్పుడు ఊజించి నుండి సంగ్ జిన్‌వు అంటే చాహే ఉండి కేవలం మిస్టర్ చాయ్‌కి మాత్రమే కాదు. ఆఖరికి సర్వేలెన్స్ టీమ్ మేనేజర్ కూడా తనెవరో తెలుసు. నేనిక్కడికి స్ట్రైకింగ్ స్క్వాడ్‌కి హెల్ప్ చేయడానికొచ్చా. ఆహ్, గేట్ బయట ఆ మానా వేవ్స్‌ని గెస్ చేసి. కానీ ఇక్కడ చూస్తుంటే నా హెల్ప్ ఏది అవసరం లేనట్టుంది. మిస్టర్ సంగ్ ఇప్పుడు దగ్గర దగ్గర ఒక పెద్ద ఏ ర్యాంక్ డంజన్‌ని తనంతకు తానే క్లియర్ జేస్తున్నాడు. సో, ఇదనమాట తను నిజంగా కేపబుల్. ఖచ్చితంగా అందులో డౌట్ లేదు. తను వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైటర్ టైపర్ హంటర్. పైగా తను సమ్మనింగ్ మ్యాజిక్‌ని గూడా యూజ్ చేయగలడు. ఎన్ని బీస్ట్‌లని తను కంట్రోల్ చేయగలడు. ఇంకా చాహే ఉండి అసలు తినెవడో నీకు తెలుసా? అంటే కేవలం కొద్దిగా మాత్రమే. జస్ట్ కొంచెం మాత్రమే తెలుసు. ఇక జెన్‌వు ఏమో హ్మ్. వాడితోని "నువ్వు నీ గార్డ్స్‌ని కోల్పోయినప్పుడే నువ్వు ఓడిపోయావు." ఇక జిన్‌వు
త వాడి గార్డ్స్‌ని గూడా తన షాడో సోల్జర్స్ కిందయితే మార్చుకొని ఉంటాడు. ఇది ఇంపాసిబుల్ అని వాడు అనంగానే వాడి సోల్జర్సే వాడినయితే చంపేస్తారనమాట. జిన్‌వు షాడో సోల్జర్స్ లాగా. ఇక జిన్‌వు కూడా లెవెలప్ అయితాడు. నేనిప్పుడు బాస్‌ని డిఫీట్ చేశా. ఇక నా సోల్జర్స్ అందరూ గూడా మిగతా హైరార్క్స్‌ని చూసుకుంటున్నారు. సో, ఇప్పుడే కరెక్ట్ టైమ్ అనుకుంటా నా రివార్డ్స్‌ని కలెక్ట్ చేసుకోవడం. ఉండు. ఈ డంజన్ గూడా హంటర్స్ గిల్డ్‌కి చెందుతుంది. కాబట్టి నేను గాని ఏ ర్యాంక్ బాస్ లూట్ చూసుకుంటే అది ఖచ్చితంగా నా సెల్ఫిష్‌నెస్ అవుతుంది. సరే అయినా అట్‌లీస్ట్ నేను నాకు కావాల్సిన షాడోస్ అన్నీ గూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకోగలను గదా! అని ఆ రైజ్ అంటాడనమాట. దెబ్బకి కార్గలన్ అయితే వస్తాడు. ఇక అందరూ గూడా చూసి షాక్ అయితారు. ఏం జరుగుతుందిరా ఈడ అని. ఇక నువ్వేమో ఇప్పుడు నువ్వు షాడో అయినావు. ఇప్పుడు నువ్వు చాలా కామ్‌గా ఉన్నావు. స్టాండర్డ్, ఎలైట్ అండ్ నైట్ ఇవన్నీ గూడా కేవలం 3 ర్యాంకులే నాకు తెలుసు ఇప్పటిదాకా. సో, ఇప్పుడే నేను ఫస్ట్ టైమ్ చూస్తున్నా ఇంకో ర్యాంక్‌ని. సరే, ఇప్పుడు ఈ బాస్‌ని చూద్దాం. ఇంతకీ నీ పేరు ఏమన్నావు? ఏంటో అది కార్ ఏదో అన్నావు గదా! సరే, నాకేం గుర్తుకు రావట్లేదు. ఇప్పటికి నేను నీకు ఇదొక నేమ్ ఇస్తా. టస్క్. ఇప్పటి నుంచి నిన్ను టస్క్ అనే పిలుస్తా అని వాడికైతే టస్క్ అని నేమ్ ఇస్తాడనమాట. వాడి లెవెల్ ఎలైట్ నైట్ అనమాట వాడి ర్యాంక్. ఇప్పుడు నాకు ఒక హైయార్క్ ఆర్మీ వచ్చింది. ఖచ్చితంగా ఇది మంచి విన్నే. ఇప్పటిదాకా నేను దగ్గర దగ్గర 127 షాడోస్‌నయితే సమాన్ చేయగలను. సో, నేను తొందరగా మళ్ళీ తిరిగెళ్తే బానే ఉంటది. ఎందుకంటే నాకు మంచి రివార్డ్సే వచ్చాయి. సో, ఇక సరే అని వాడి సోల్జర్స్ అందరిని గూడా మళ్ళీ బ్యాకెళ్తే వెళ్ళిపోమంటాడు. ఇక ఎంటనే ఊజించిలుండి మిస్టర్ సాంగ్ జిన్‌వు అంటే ఎంటనే జిన్‌వుని షాక్ అయితాడు. ఏంటి ఊజించిల్ పైగా చాహెన్. అసలు నేను వాళ్ళు ఇక్కడున్నారని గూడా ఊహించలేదు. మిస్టర్ సంగ్ అసలు ఇలాంటి పోటర్ ఎందుకని అందరూ గూడా తననైతే అడుగుతూ ఉంటారు. ఇక జిన్‌వు ఏమో అసలు నేనెప్పుడు వీటి నుంచి ఎలా బయటపడాలిరా దేవుడా! అంటే వెంటనే సర్వేలెన్స్ టీమ్ వాళ్ళు అంతా గూడా జిన్‌వు చుట్టూ చేరి మేము సర్వేలెన్స్ టీమ్ నుంచి వస్తున్నాం. హంటర్స్ అసోసియేషన్ చార్జ్‌లో ఉంది జిన్‌వు ఐడెంటిటీని కాపాడడానికి. సో, ఇది పబ్లిక్‌కి ఖచ్చితంగా రివీల్ చేయకూడదు. ఇదొక టాప్ సీక్రెట్ మ్యాటర్. మేమంతా గూడా ఇది ఖచ్చితంగా గేట్ బయటికెళ్ళిన తర్వాత అందరికీ గూడా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ జేస్తాం. మీరు ఈ లోపల జరిగినేటివి ఈరోజు చూసినటివి మీరెవ్వరికీ చెప్పకూడదు అంటారనమాట. ఇక వెంటనే వాళ్ళుండి మిస్టర్ సంగ్ పదండి మనం బయటికెళ్దాం. సో, మీరు ఎలాంటి కాన్‌ఫ్లిక్ట్ లేకుండా బయటికెళ్ళాలంటే ఇదే బెస్ట్ చాయిస్. ఇక సరే, ఇప్పుడు మీరు చూసారు. మిస్టర్ సంగ్ ఒక పెద్ద ఆర్మీ ఆఫ్ బీస్ట్‌లని ఒక లార్జెస్ట్ పైగా వెల్తెస్ట్ గిల్డ్ ముందైతే ఫైట్ చేశాడు. తనొక ఎస్ ర్యాంక్ హంటర్ కాబట్టి. మీకింకా ఏమన్నా క్వెషన్స్ ఉంటే అసోసియేషన్ నుంచి అడగండి. సో, ఇక మేము మిమ్మల్నందరూ గూడా డంజన్ బయటికి తీసుకెళ్తాను రండి. ఇక అందరూ కూడా ఇక వాడుండి కిహాన్ అదే స్ట్రైకింగ్ స్క్వాడ్ లీడర్ నుండి వెయిట్. నువ్వొక పవర్‌ఫుల్ హంటర్ కాబట్టి నీ ఐడెంటిటీ ఎందుకు సీక్రెట్‌గా ఉందో నాకర్థమైంది. కాబట్టి నువ్వు మాకు పోర్టర్ కింద ఎందుకొచ్చావో నేనడగను. ఎందుకంటే నువ్వు మా ప్రాణాల్ని కాపాడావు. దానికోసం నేను కేవలం థాంక్స్ చెప్తున్నా. ఇక జెన్‌వు ఉండి, సరే ఇప్పుడు నీకిది నువ్వంతకు నువ్వే డెలివరీ చేయొచ్చు గదా! అని తనిచ్చిన బుక్ అయితే తనకిస్తాడనమాట. ఇక సరే ఎళ్ళిపోదాం పదండి అంటే జెన్‌వు అయితే సర్వేలెన్స్ టీమ్ వాళ్ళతోనైతే వెళ్తాడు. చాహె ఉండి మాట్లాడాలనుకుంటుంది. కానీ ఆగిపోతుందనమాట. వెంటనే తన పక్కన ఉన్న అమ్మాయి ఉండి మిస్సా అంటే ఏంటి? ఎందుకు మీరు పికాసిని మీతోని తీసుకొచ్చారు? అంటే ఏంటి తను కూడా నేను వైర్డ్‌గా ఉన్నానని అనుకుంటే ఎలా? అంటే ఎవరి గురించి మీరు మాట్లాడుతున్నారంటే ఏమనుకోవద్దు అంటది. అంతటితోని చాప్టర్ అయితే అయిపోతుంది. అండ్ హంటర్స్ గిల్డ్ ఆర్క్ గూడా అయిపోతుంది.